హోదా పోస్టు ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వం చేసే మంచి చెట్లకు మంచి పనులు చేస్తే మెచ్చుకోవడం, లేకపోతే సలహాలు ఇవ్వడం, అసెంబ్లీకి రావడం, ప్రతిపక్ష శాసనం అంటే అంత ముఖ్యమైన పాత్ర. అది మరిచి 14 నెలలు కుంభకన్నులాగా అసెంబ్లీలో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు. అరే కేసీఆర్, నీకు 34 మంది బలం ఉంది, మా పట్టి వారికి 6 ఎమ్మెల్యేలున్నా టీఎంసీ నాయకులుగా ప్రతిరోజు వచ్చి నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా 6 ఎమ్మెల్యేలతో ఉన్న బలం ఉన్నందరూ నీకు 39 బలం ఉంది, ఎందుకు వస్తలేవని చెప్పి ఆ రోజు మా పట్టి విక్రమార్క సిఎల్పి నాయకులు డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు గారు కొట్లాడిండు. ఈయన 39 మంది ఉన్న 14 నెలలు 5 సార్లు అసెంబ్లీ పెట్టా రాలే. నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు, కేటీఆర్ మారే మీరు బచ్చగాలి, మీరెందుకు మాట్లాడుతున్నావు, మీ మావని మీ నాయనని రమ్మని చెప్పు, ఛాలెంజ్ చేద్దాం. మీ 10 సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుందాం, మీ బచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతామని నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ నా ఛాలెంజ్కు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండను ఎండబెట్టి ఎస్ఎల్పి సొరంగాన్ని పండబెట్టి ఉదయ సముద్రం పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి. 10 ఏళ్ళు జిల్లా మినిస్టర్ పెట్టలే, కేటీఆర్ పెట్టలే. అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద. అప్పుడు నిన్న చెప్పిన గాంధీ భవన్లా, అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి అంటే దళితులందరూ కూడా ఓట్లు వేసారు. 12% మైనార్టీలకు రిజర్వేషన్ అన్నాం. నీలాగా తప్పుడు మాటలు చెప్పలే, మేము చేసేయే చెప్పినాం, అవే చేస్తున్నాం. వెనక ముందు అయినా సరే ప్రతి ఒక్కటి చేస్తున్నాం. చెప్పని మూసి కూడా చేస్తున్నాం, క్లీనింగ్ చేయాలి. అందుకని నువ్వు ఏదో బయటకు వచ్చి మాట్లాడితే రోజు భయపడతావు లేడు ఇక్కడ. నీలాగా దొంగ మాటలు చెప్పి దళితులు చేస్తా అని చెప్పి నువ్వు అధికారం రాలే. 6 గ్యారంటీలు సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అంతా మొత్తం పోయింది. ఒక వార్డు మెంబర్ లేడు మాడు. అక్కడ పార్టీ పోతుందని కూడా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. 2 సార్లు కేసీఆర్ మాటలని మోసపోయినాం. అసలు తెలంగాణ కాంగ్రెస్ గెలిపించాలని ప్రజలు గెలిపించిండ్రు. మళ్ళీ కూడా మేమే గెలుస్తాం. నీతో ఏమీ కాదు, ఏమి చేయలేవు. ఎప్పుడైతే పార్లమెంట్లో అసెంబ్లీలో కొద్దిగా 39 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్లో వచ్చేసరికి 9 3వ ప్లేస్ 7వ ప్లేస్ డివైడ్ పోయింది. నేను చేసేది ఏముంది? రేపు లోకల్ బాడీ ఎలక్షన్ చూసుకుందాం. ఒక జిల్లా పరిషత్ ఛాలెంజ్ చేస్తున్నాం.